నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఎండోమెట్రియోసిస్ అనగానే ఇదొక మిస్టీరియస్ గైనకాలజికల్ డిజార్డర్ లాగా చెప్పుకోవచ్చు. యుటరస్ లోపల పొరని ఎండోమెట్రియంగా అనుకుంటే, ఈ లోపలి పొర ఏదైతే ఉందో యుటరస్ బయట పెరగడాన్ని మనం ఎండోమెట్రియోసిస్‌గా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే గనక ముఖ్యంగా ఓవరీస్ అంటే అండాశయాల్లో పెరగడం, లేదా పెల్విక్ ఫ్లోర్‌లో ఫెలోపియన్ ట్యూబ్స్, కొంతమందిలో ఇంటెస్టైన్స్ అంటే పేగుల దగ్గర గూడా ఈ యొక్క ఎండోమెట్రియం అనేది పెరగడానికి అవకాశాలున్నాయి. ఈ ఎండోమెట్రియోసిస్ ముఖ్యంగా హార్మోన్ డిపెండెన్స్ అంటే ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉండేటువంటి ఆడవాళ్ళలో అంటే ముఖ్యంగా 15-40 ఇయర్స్ ఉండేటువంటి ఆడవాళ్ళలో ఈ యొక్క ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. జనరల్ పాపులేషన్‌లో చూసుకున్నట్టయితే 10-15% పాపులేషన్‌లో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య మనం చూడొచ్చు. ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారో అందులో 20-40% మందిలో ఆ ఇన్‌ఫర్టిలిటీకి ఎండోమెట్రియోసిసే కారణంగా చెప్పుకోవచ్చు. దీంట్లో లక్షణాలు చూసుకున్నట్టయితే మొదటి లక్షణంగా మనం పెయిన్ అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా పెయిన్ అనేది పెల్విక్ రీజియన్‌లో అంటే అబ్డామిన్, కొంతమందిలో లోయర్ బ్యాక్, మరి కొంతమందిలో ఆల్ ఓవర్ అబ్డామిన్ అంటే పుట్ట చుట్టూతా కూడా ఈ నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ నొప్పి అనేది మెన్స్ట్రువల్ సైకిల్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. అంటే కొంతమందిలో నెలసరి ముందు లేదా నెలసరి సమయంలో, మరికొంతమందిలో నెలసరి తర్వాత కూడా ఈ నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిసీజ్ సివియారిటీ లేదా ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ నొప్పి అనేది కంటిన్యూయస్‌గా కూడా మనం చూడొచ్చు. మొదటి దశలో ఎండోమెట్రియోసిస్ ఎటువంటి సింప్టమ్స్ చూపించినప్పటికీ ఎప్పుడైతే డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో ఈ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరొక సింప్టము మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే నెలసరి అనేది సరిగ్గా రాకపోవడం, లేదా హెవీ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండే వాళ్ళలో ఎక్కువగా మనకు శరీరంలో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి, అక్కడ ముఖ్యంగా పెల్విక్ ఆర్గాన్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి అక్కడి నుంచి వాళ్ళకు హెవీ బ్లీడింగ్ లాగా అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరొక సింప్టమ్స్ చూసుకున్నట్టయితే ఇన్‌ఫర్టిలిటీ. సో, మరి కొంతమందిలో ఎటువంటి సింప్టమ్ లేనప్పటికీ ఎవరికైతే పిల్లలు పుట్టరో లేదా ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతారో, వాళ్లకు మరిన్ని పరీక్షలు చేసినప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య బయటపడుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్‌కి కారణాలు గనుక చూసుకున్నట్టయితే, మొదటి కారణంగా మనం జెనెటిక్ లేదా ఇది ఫ్యామిలీస్‌లో రన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మరొక కారణం చూసుకున్నట్టయితే రిట్రోగ్రేడ్ మెన్స్ట్రల్ ఫ్లో. ఇదొక థియరీ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్‌లో ఉండేటువంటి ఫ్లో ఏదైతే ఉందో అది రివర్స్‌లో ఫ్లో అవ్వడం వల్ల ఆ యొక్క మెన్స్ట్రల్ బ్లడ్ అనేది ఆ పెల్విక్ ఫ్లోర్‌లో ఇంటెస్టైన్స్ మీద పడడం వలన మనకు అక్కడ ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది డెవలప్ అవుతుందనేది ఒక థియరీ లాగా చెప్పుకోవచ్చు. మరికొంతమందిలో పెయిన్ అనేది ఎప్పుడైతే భార్యాభర్త కలిసినప్పుడు అప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడము, పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ లేదా డీఫికేషన్. సో, యూరిన్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మోషన్‌కి వెళ్ళినప్పుడు గానీ పెయిన్ అత్యధికంగా ఉండడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్ లాగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎండోమెట్రియోసిస్‌ని ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు? మొదటిగా మన సింప్టమ్స్ లేదా హిస్టరీ అంటే వాళ్ళ పెయిన్ అనేది ఎట్లా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, అంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్‌కి ఎటువంటి రిలేషన్ ఉంది, ఈ హిస్టరీ ద్వారా మనం కొంత డయాగ్నోస్ చేయొచ్చు. ఆయుర్వేదంలో ఎండోమెట్రియోసిస్ గురించి డైరెక్ట్‌గా ఎటువంటి రెఫరెన్స్ లేకపోయినప్పటికీ దాని సింప్టమ్స్‌ని బట్టి ఇది వాతజ యోని వ్యాపతి కింద దీన్ని మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా వాత దోషం ప్రధానంగా ఉండి వాత విమార్గ గమనం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ ఏదైతే ఉందో దీని రివర్స్ ఫ్లో లేదా రివర్స్ స్పిల్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చికిత్స చూసుకున్నట్టయితే మొదటిగా ఆమపాచనం లేదా అగ్నిని కరెక్ట్ చేసుకోవడం అంటే డైజెస్టివ్ ఫైర్‌ని కరెక్ట్ చేసుకోవడం. ఈ వాత విమార్గ గమనం ఏదైతే దూషిత వాతం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి వాత అనులోమనం మరియు వాత శామకం ఉండేటువంటి డ్రగ్స్‌ని తీసుకోవడం ద్వారా ఇట్లాంటి మెడిసిన్స్‌ని ఇవ్వడం ద్వారా మనం వాతాన్ని కరెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ పెయిన్ ఇట్లాంటి సింప్టమ్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి మరియు అక్కడ పెరిగినటువంటి ఎండోమెట్రియంని కరెక్ట్ చేయడానికి గ్రంథిహర లేఖన చికిత్సలు ఇవ్వడము మరియు రసాయన డ్రగ్స్ ఇవ్వడం, వేదన స్థాపన డ్రగ్స్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా ఎండోమెట్రియోసిస్‌కి ఆయుర్వేదంలో చక్కని చికిత్స లభిస్తూ ఉంటుంది. మీకు గనక ఇటువంటి ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే తప్పక మీకు కేఆర్ హెర్బ్స్‌ని మీరు సంప్రదించి ఈ ఎండోమెట్రియోసిస్‌కి చక్కని చికిత్స తీసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎండోమెట్రియోసిస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, లేదా మా స్టాఫ్‌ని సంప్రదించి కన్సల్టేషన్ ద్వారా చికిత్స తీసుకోండి. థాంక్ యూ.